కుంకుమాలి దుర్గా పరమేశ్వరీ దేవతాయ నమః మహాసరస్వతీ నమః ఆధారయామి నమః గురం పూజయామి కమలాలింగే నమః నాభిం పూజయామి జ్ఞానాయ నమః ఉదయం పూజయామి వైకుంఠవాసాయ నమః వక్షస్థలం పూజయామి పూజయామి ఓం ఓం మహాసరస్వతీ నమః ఫలప్రదాయ నమః ఓం శ్రీపదాయ నమః ఓం పద్మనిలయాయ నమః ఓం పద్మాక్షిణ్యే నమః జ్ఞానరూప జ్ఞాన नमः ओं ब्रह्मण्ये नमः ओं ब्रह्मज्ञान साधनाय नमः ओं सुवसुराय नमः ओं मित्राय नमः ओं पद्मलोच प्रेमोदय नमः ओं त्रिकालज्ञानाय नमः ओं शुभाय नमः ओं దండాలు పెట్టినా ఎక్కడ అమ్మవారే ఉంటే ఇక్కడ అవి ఇంట్లో పెట్టుకుని రాపండి మీరు ఇంట్లో పెట్టుకుని రాపండి రామాయ చేతులు తీసుకో విజయవంతం చేయవలసిన కమిటీ వారు కోరుచున్నారు. మూడో నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి సరస్వతి పూజ కటాక్షం ఆనిగ్రహణం పెళ్లి కావాలి ఉద్యోగం రావాలి అమ్మవారికి నైవేద్యం తీయండి వదిలే అమ్మవారి ప్రసాదం వదిలే ఉదయ్ అమ్మవారికి నైవేద్యం తీసి ఆడబెట్టు గౌరీ గౌరీ పులిహోర ఓనా గంపయ్య అన్న గంపయ్య
అన్ని రెడీ అవుతున్నాయి. ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే ఏంటి హలో భక్తులకి గమనించండి. మాట్లాడితే సాధ్యండి అన్నొచ్చాయి కదా మన దగ్గర. బాబు ప్రసాదాలు ఫాస్ట్ వేయాలండి. చూసి వేయాలి. మీరు నిలబడట్టు అందరూ వెళ్ళిపోవాలి. మీరు అడిగింది ఆ పోవాలి. మీరు అడిగి అక్కడ ఆ గ్యాస్ మీద నింపి పెట్టారు పచ్చిగా సాయం వాడు నింపుకెళ్ళిపోయి లైన్ లో ఇచ్చేసి లైన్ లో మనకి ఇచ్చేది. ఫస్ట్ పిల్లలు మీరు జాగ్రత్త చూసుకోలేదండి. మాట నువ్వు రా మాట ఫస్ట్ బయటకు వచ్చి మాట ఏంటిది పక్కన పక్కన శాంత అంటే లైన్ చూస్తే కదా 3 కర్రీస్ వేసిందండి. ఎవరు పంపే లేరు ఇక్కడే వచ్చి ఇప్పుడు శాంత అంటే 5 దాకా ముందు పెట్టు. ఓకేనా? అది కూడా వాటర్ ఉండవు. దారిలో రావద్దు, మధ్యలో రావద్దు. ఎవరు జనాభా ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళని గమనించాలి. కనీసం కొంచెం కొంచెం చూసి వేయండి కమిటీ వారు. మాస్టర్గా మాటలు ఎవరితో గొడవ పడితే మాట్లాడుతూ టైం వేస్ట్ అవుతుంది. శ్రీదేవి నవరాత్రోత్సవ కమిటీ వాటర్ ట్యాంక్ రోడ్ గుట్ల బజార్ 13వ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు అమ్మవారి బర్త్డే మూల నక్షత్రం సందర్భంగా మా మండపం దగ్గర మహా అన్నదాన వితరణ ఏర్పాటు చేశామండి. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అమ్మవారి కర్ణ కటాక్షాలు సిద్ధిస్తాయని కమిటీ వారు కోరుచున్నాము. అదేవిధంగా మాకు ఈ మహా అన్నదాన ప్రస్థానానికి తమ యొక్క సహాయ సహకారం అందించిన భక్తులందరికీ స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు సిద్ధించాల్సిన కోరుచున్నాము. ఈ రోజు మేము చేసుకున్న 13వ వార్షికోత్సవంలో మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ సరస్వతి పూజ చేయించాము. వారికి నోట్ బుక్స్, పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. అదేవిధంగా అమ్మవారి యొక్క నైవేద్యం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా భక్తులు జనసంద్రం ఎక్కువ ఇచ్చారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అమ్మవారి కరుణ కటాక్షాలను సిద్ధిస్తానికి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు సిద్ధించాల్సిన కమిటీ వారు కోరుచున్నాము. జై బోలో దుర్గా భవాని మాతాకి జై. జై బోలో దుర్గా మాతాకు జై.
అమ్మవారి ఉత్సవాలు ముట్టల బజార్ వాటర్ ట్యాంక్ రోడ్డు నందు గత 13 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 13వ వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఈ రోజు అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆ అమ్మవారు ఆయురారోగ్యాల ప్రసాదించాలని కోరుకుంటూ కమిటీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే 13 సంవత్సరాలుగా కమిటీ వారికి సహాయ సహకారాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారు వారికి వారి కుటుంబాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీదేవి నవరాత్రులు 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అన్నదానం పెట్టామండి. దేవుడి దయ వల్ల మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు. అదే అందరికి ఉండాలని ముట్టల బజార్ వాటర్ ట్యాంక్ నందు 13 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 13వ సంవత్సరము. ఈ రోజు మా దగ్గర మూల నక్షత్రం స్పెషల్ అని చెప్పేసి మహా అన్నదాన కార్యక్రమము మేము జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులందరూ బాగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము. జై బోలో దుర్గా భవానీ మాతాకు జై. అన్నదానం అందరూ వచ్చి దయచేసి మంచిగా తిని వెళ్ళిపోవాలి. భవానీ మాతక సీను స్వామి కూచిపూడి సీను స్వామి భోజనాలు పెడుతున్నాడు. ప్రవీణ స్వామి అన్ని అందరికి సీను స్వామి అందరికి చేస్తున్నాడు. నాగరాజు ఉపేందరు వీళ్ళందరూ వెంకటేష్ వీళ్ళందరూ దయచేసి అమ్మవారికి మంచిగా మొక్కుతున్నారు. అందరికి చక్కగా పూజలు చేస్తున్నారు. అందరికి భోజనాలు పెట్టి అందరికి మంచిగా చూసుకుంటూ అమ్మవారిని బాగా చూసుకుంటున్నారు. అందరూ ఆశీస్సులు అమ్మవారు ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలి. బయట వాళ్ళకు ఇంటి వాళ్ళ కుటుంబానికి అందరికీ మంచి జరగాలి. ఈ సందర్భంలో అన్నదాన కార్యక్రమం సరస్వతీదేవి పూజగా ఇక్కడ చాలా కొలుచుకుంటూ భక్తులందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా జరుపుకున్నందుకు చాలా ఘనంగా ఉంది. మాకు ఇక్కడ 13వ సంవత్సరం చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ పూజకి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ చేసుకునేందుకు సంతోషంగా ఉంది. ఛాన్స్ ఇచ్చినందుకు కమిటీకి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. కార్యక్రమానికి మాకు అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే ఇటువంటిది ఎల్లప్పుడూ కూడా ఇదే సహకారం మాకుండా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరించాలి. ఇంకేం చెప్పాలన్నా అది మామూలుగా కమిటీ వాటర్ ట్యాంక్ రోడ్ గుట్ల బజార్ ఖమ్మం గత 12 ఏళ్లుగా కార్యక్రమం మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు 13వ వార్షికోత్సవం కూడా ఇలా జరుగుతూ వస్తుంది. ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. దీనికి కమిటీ వాళ్ళు 16 డివిజన్లు 32 డివిజన్ల సభ్యులందరూ కూడా మాకు బాగా సహకరించారు. ధన్యవాదాలు అందరికీ. చిన్న పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ ఈ కార్యక్రమం ఎలా చేసుకుంటూ పోవాలని ముందు మీకు మీ ప్రోత్సాహం కూడా మాకు కావాలండి. ఇలా భగవంతుడు చేసుకుంటూ పోయి మాకు చాలా ఉత్తమం. దీనికి అందరూ సహకరించాలి. అందరికీ నమస్కారం. శ్రీదేవి నవరాత్రోత్సవ కమిటీ 37వ డివిజన్ గుట్టల బజార్ నందున 13వ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న మా ఆర్గనైజర్ కూచిపూడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ మీదకు ఇక్కడ 13వ వార్షికోత్సవం అయినందువలన స్పెషల్ గా చాలా డెకరేషన్ కూడా అందంగా చేయబడింది. ఆ తర్వాత అమ్మవారిని కూడా
ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కారణంగా ఈ రోజు 8వ రోజు పూజ సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. రంగరంగ వైభవంగా అంతా జరుగుతుంది. ఈ కమిటీని స్థాపించిన మా పెద్దలకి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ చిన్న పెద్ద అందరూ కలిసి చాలా సహాయం చేస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు. ఈ సహకారానికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ మీదకు ఇక్కడ వచ్చేసి స్వాతి మూల నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సరస్వతి పూజ కూడా నిర్వహించడం జరిగింది. రేపు ఈ రోజు సాయంత్రం అయినా రేపైనా కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఉంటుంది. అందరూ వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ డెకరేషన్ అయినా కానీ లేదా అమ్మవారి అయినా కానీ మొత్తం ఇక్కడ అంతా జరుగుతుంది. దీన్నంతటిని బాగా నిర్వహిస్తున్న మా కమిటీ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ముందుండి ప్రోత్సహించాలని మీదున్న పైన వచ్చే సంవత్సరాలకు కూడా వాళ్ళు మమ్మల్ని మంచిగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బోలో దుర్గా మాతాకి. ముప్పై 7వ డివిజన్ ఈ సందర్భంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. పైగా ఈ రోజు సరస్వతి దేవి పూజ కూడా నిర్వహించారు. కావున పిల్లలు, విద్యార్థులు, భక్తులు అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. పైగా ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఎల్లప్పుడూ ఇలాగే సాగుతూ ఈ పండుగను ఇలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.